స్టూడెంట్స్, మనం సింగరేణి ఎలక్ట్రీషియన్ గురించి ప్రతిరోజు అప్డేట్స్ తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు అప్డేట్స్ మనం మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు 19th మార్చ్, రేపు 20th మార్చ్. అలా ఎందుకు చెప్తున్నానంటే, రేపటి నుంచే ఇంటర్నల్ సంబంధించిన జాబ్స్, ఇంటర్నల్ క్యాండిడేట్ సంబంధించిన జాబ్స్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నల్లో మనకు ఎలక్ట్రీషియన్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎక్స్టర్నల్లో కూడా నోటిఫికేషన్లో మనకు పోస్టులు ఉన్నాయి. సో మళ్ళీ చెప్తున్నాను, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ నిన్ననే ఆఫ్లైన్ బ్యాచ్, ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేశాం. సో ఎవరికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా, ఆఫ్లైన్లో వీలైతే ఆఫ్లైన్కి రండి, ఆన్లైన్లో వీలైతే ఆన్లైన్ రండి. బట్ మీ గోల్ని, మీ డ్రీమ్ని మాత్రం మీరు కష్టపడి సంపాదించుకోవాలి. ఆ కష్టపడడానికి మా వంతు సహాయంగా మీకు ఒక సిలబస్లో ఉన్న టాపిక్స్ని ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అసలు ఒక చిన్న చిన్న టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు మనం చూస్తున్నాం, డిస్కస్ కూడా చేస్తున్నాం. సో స్టూడెంట్స్, సింగరేణిలో జాబ్ చేస్తున్న ఇంటర్నల్ క్యాండిడేట్స్ కూడా చెప్తున్నాను, ఇది విషయం చాలా ఇంపార్టెంట్. రేపే మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీకు నేను రేపు ఇంకొక వీడియోలో కూడా డీటెయిల్గా చెప్తాను. బట్ మీకు అక్కడ జాబ్ అనేది పర్మనెంట్ కావడానికి కూడా కీ ఫ్యాక్టర్ ఏంటంటే రిటన్ టెస్ట్. ఆ రిటన్ టెస్ట్లో మీరు ఎలా సాధించాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఆ ఎగ్జామ్ పేపర్లో మీరు బిట్స్ని ఈజీగా ఎలా క్రాక్ చేయాలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ కూడా 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. నాట్ ఓన్లీ సింగరేణి, మనకు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు అప్డేట్స్ అనేవి గవర్నమెంట్ కూడా చెప్పదు. బట్ అకార్డింగ్ టు మనకు కాంగ్రెస్ మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్లో చూసుకున్నా, మనకు ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత మాత్రం 100% మళ్ళీ మనకు ఐటీఐ బేస్డ్ జాబ్స్ వస్తున్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఐటీఐకి సంబంధించినటువంటి ఎన్నో జాబ్స్ వస్తున్నాయి ఎలక్ట్రీషియన్కి. సో స్టూడెంట్, ప్రతి జాబ్ని మీరు సీరియస్గా తీసుకోండి. ప్రతి జాబ్కి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా టెక్నికల్ సబ్జెక్ట్స్లో 100% గ్రిప్ తెచ్చుకోండి. సో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఐటీఐ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ చేశాం. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో 100% ఒక టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. ఆ టాపిక్ ఏంటంటే రెసిస్టివిటీ. ఆ టాపిక్ పేరు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, రెసిస్టివిటీ. స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ రెసిస్టివిటీ. నిన్న కూడా ఒక క్వశ్చన్ డిస్కస్ చేశాం. బట్ దీంట్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతాడో నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. రెసిస్టివిటీ, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దిస్ రెసిస్టివిటీ అంటే రో. సో స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ కండక్టర్. I am considering a conductor. This is a conductor. Now, what is the geometrical features of this conductor? అంటే మనము ఈ కండక్టర్ యొక్క జామెట్రికల్ ఫీచర్స్ని ఏం మాట్లాడుతున్నామంటే, ఒకటి ఎల్. ఎల్ అంటే ఏంటి అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. వాట్ ఈజ్ ఎల్? లెంత్ ఆఫ్ ద కండక్టర్. అదేవిధంగా వాట్ ఈజ్ ఏ? A is cross-sectional area of this conductor. L is length of the conductor. జనరల్గా లెంత్ని మనము మీటర్స్లో చెప్తాం ఎంకేస్ అయితే. అదేవిధంగా A is cross-sectional area. ఏరియా యూనిట్స్ కూడా మీటర్ స్క్వైర్. నౌ I am considering one more technical parameter here, R. What is R అంటే resistance of this conductor. అంటే ఒక కండక్టర్ని మనము ఈక్వలెంట్ సర్క్యూట్ లాగా చెప్తున్నప్పుడు, అంటే ఈ కండక్టర్ని మనం ఒక సర్క్యూట్లో చూపిస్తున్నప్పుడు దాన్ని ఎలా చూపిస్తామంటే ఒక రెసిస్టర్ ఆర్తో చూపిస్తున్నాం. వాట్ ఈజ్ ఆర్ హియర్? రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ద యూనిట్స్ ఆఫ్ ఆర్ ఈజ్ ఓమ్స్. స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆర్ ఈజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, ఎల్ ఈజ్ లెంత్ ఆఫ్ ది కండక్టర్, ఏ ఈజ్ cross-sectional area of the conductor. Here two conditions are very important.
two conditions, two statements are very important. Statement 1 ఏమంటున్నాడంటే resistance of the conductor is directly proportional to length of the conductor. Resistance of the conductor is directly proportional to length of the conductor. దీనిపైన కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎలా అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకున్నాడు, ఆ కండక్టర్ లెంత్ L1, దట్ రెసిస్టెన్స్ ఈజ్ R1 అంటాడు. ఒక కండక్టర్ని తీసుకున్నాం, ఆ కండక్టర్ లెంత్ని ఏమంటున్నాడు L1, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ని ఏమంటున్నాడంటే R1. ఒకవేళ ఆ లెంత్ని ఆఫ్ చేసినా డబుల్ చేసినా ఇలాంటి క్వశ్చన్స్ అంటాడు. ఇఫ్ ద లెంత్ ఈజ్ ఆఫ్డ్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఆఫ్డ్ అన్నప్పుడు మనము L2ని ఏమనుకోవాలి L1/2 అంటే ఏంటి, లెంత్ అనేది ఆఫ్. కొన్ని క్వశ్చన్స్లో ఇఫ్ లెంత్ ఈజ్ డబుల్డ్ అంటాడు, అప్పుడు మనం L2ని ఏమనుకోవాలి అంటే 2L1. జాగ్రత్త, లెంత్ ఈజ్ ఆఫ్డ్ అంటే L1/2, లెంత్ ఈజ్ డబుల్డ్ అంటే 2L1. మరి లెంత్ ఆఫ్ అయినప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ డబుల్ అయినప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది అన్నప్పుడు అతడు ఏమడుగుతున్నాడంటే క్వశ్చన్లో R2 వాల్యూ ఎంత. L1 R1ని ముందే డిఫైన్ చేస్తాడు, చేసి లెంత్ను మారుస్తాడు. లేకపోతే రెసిస్టెన్స్ వాల్యూ మారితే దాని లెంత్ ఏమవుతుంది అంటాడు. ఏది ఎలా అడిగినా నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థియరిటికల్ స్టేట్మెంట్ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఆ స్టేట్మెంట్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2. R1/R2 ఈక్వల్స్ టు వాట్, L1/L2. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది స్టేట్మెంట్ 1. వాట్ ఈస్ ద స్టేట్మెంట్, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఇక్కడ కాన్సెప్ట్ ఇది, దాని ఫార్ములా రాసుకుంటే ఇది, ఆ ఫార్ములాని న్యూమెరికల్స్లో అడిగితే ప్రాబ్లం బేస్డ్ క్వశ్చన్. స్టూడెంట్, ప్రతి టాపిక్లో మీరు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము ఈ టాపిక్లో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఈ టాపిక్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈ టాపిక్లో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ న్యూమెరికల్స్ ఎలా చేస్తాం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. దానితో స్టూడెంట్కి ఒక సబ్జెక్టు పైన ఈజీగా గ్రిప్ వస్తుంది. మళ్ళీ నేను సెకండ్ స్టేట్మెంట్ చెప్తున్నాను. వాట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్నప్పుడు మనం డినామినేటర్లు రాస్తున్నాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. మరి అలాంటి క్వశ్చన్స్ని మనం న్యూమెరికల్స్లో చేయాలన్నప్పుడు ఎలాంటి ఫార్ములా వాడతామంటే R1/R2 ఈక్వల్స్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తున్నాం A2/A1. R1/R2 ఈక్వల్స్ టు A2/A1. ఇలాంటి క్వశ్చన్స్ ఏరియా డబుల్డ్, ఏరియా ఆఫ్డ్, లేకపోతే థిన్ వైరా థిక్ వైరా, లేకపోతే ఏరియాకి ఆ రేడియస్కి, లేకపోతే ఏరియాకి ఆ డయామీటర్కి, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇక్కడ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ 2 జామెట్రికల్ పారామీటర్స్ చెప్పాడు కండక్టర్కి, ఒకటి లెంత్, ఇంకొకటి క్రాస్ సెక్షనల్ ఏరియా. ఆ రెండిటికి రెసిస్టెన్స్కి ఏం రిలేషన్ ఉంది అంటే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. మరి ఈ రెండిటిని బేస్ చేసుకొని మళ్ళీ మనకు కామన్ ఫార్ములా కూడా చెప్తున్నాడు. కామన్ ఫార్ములా ఏం చెప్తున్నాడు, 2 కలిపి ఏమంటున్నాడంటే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. స్టూడెంట్స్, ఎప్పుడైతే మనం ఒక ప్రపోర్షనాలిటీ స్టేట్మెంట్ని
ఈక్వల్తో కంపేర్ చేసినప్పుడు వీఆర్ మల్టీప్లయింగ్ విత్ సమ్ కాన్స్టెంట్. మనం ఒక కాన్స్టెంట్తో అక్కడ ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. అందుకే నేను ఈ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్/ని మనం ఇక్కడ ఏమని రాస్తున్నాం అంటే ఆర్ ఈక్వల్ టు రో ఎల్/ఏ. ఆర్ ఈక్వల్ టు వాట్, రో ఎల్/ఏ. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్, ఓమ్స్. The units of resistance is ohms. ఇక్కడ what is the formula of resistance when length is given, when area is given అంటే R equal to rho L/A. ఇక్కడే న్యూ పారామీటర్ వచ్చింది. ఏంటిదా న్యూ పారామీటర్, రో. రో అంటే ఏంటి, రెసిస్టివిటీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసే పారామీటర్ అదే. వాట్ ఈజ్ రో, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. మరి రో యూనిట్స్ ఏంటి అంటాడు. చూడండి, రో ఆ ఫార్ములాస్ నుంచి రో ఈక్వల్ టు నేను ఆర్ ఇంటూ ఏ బై ఎల్ అని రాశాను. ఆర్ ఇంటూ ఏ బై ఎల్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్, ఎస్, ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్ అండ్ ద యూనిట్స్ ఆఫ్ ఏరియా ఈజ్ మీటర్ స్క్వైర్. మీటర్ స్క్వైర్ అండ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ యూనిట్స్ మీటర్. ఒక మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే ఓమ్ మీటర్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రో అంటే ఏంటి, ఓమ్ మీటర్. సో ఈ టాపిక్లో, ఈ రెసిస్టివిటీ టాపిక్లో నిన్ను థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ, ఓమ్ మీటర్. రెసిస్టెన్స్ అనేది ఈ వాల్యూస్ పైన ఎలా డిపెండ్ అవుతుంది అని అడుగుతాడు. మరి రెసిస్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటాడు. గుర్తుపెట్టుకోండి, రెసిస్టివిటీ అనేది ఒక లెంత్ పైన డిపెండ్ కాదు, ఒక ఏరియా పైన డిపెండ్ కాదు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద టైప్ ఆఫ్ ద మెటీరియల్. ద టైప్ ఆఫ్ ద మెటీరియల్ అంటే ఒక మెటీరియల్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటాడు. లెంత్ పెరిగినా, ఏరియా తగ్గినా, లెంత్ తగ్గినా, ఏరియా పెరిగినా అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది అన్నప్పుడు మనము ఆ రెండు కేసులో సేమ్ మెటీరియల్ వాడుతున్నాం కాబట్టి రోని కాన్స్టెంట్గా అనుకుంటాం. కొంచెం డెప్త్గా వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, నా దగ్గర రెండు కండక్టర్లు ఉన్నాయి, కండక్టర్ ఏ, కండక్టర్ బి. కండక్టర్ ఏ, కండక్టర్ బి బోత్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్ అంటాడు. ఎప్పుడైతే బోత్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్ అని అన్నాడో ఖచ్చితంగా దాని రెసిస్టివిటీ అంటే ఏ అనే కండక్టర్ యొక్క రెసిస్టివిటీ, బి అనే ఒక కండక్టర్ రెసిస్టివిటీ డిఫరెంట్. మరి అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే స్టూడెంట్, ఆర్ ఈక్వల్ టు రో ఎల్/ఏ. ఆర్ ఈక్వల్ టు రో ఎల్/ఏ ఫార్ములానే నేను ఇక్కడ ఎలా రాస్తున్నాను కంపారిజన్ క్వశ్చన్ అంటే R1/R2 ఈక్వల్స్ టు R1/R2 ఈక్వల్స్ టు ρ1/ρ2 ρ1/ρ2 ఇంటూ L1/L2 L1/L2 ఇంటూ A2/A1. ఇది మొత్తం ఫార్ములాకి కంపారిజన్ క్వశ్చన్స్ ఇలాంటివి అడుగుతాడు. R1/R2 ఈక్వల్స్ టు ρ1/ρ2 ఇంటూ L1/L2 ఇంటూ A2/A1. స్టూడెంట్స్, ఇక్కడ ఈ టాపిక్లో రెసిస్టివిటీ అనే టాపిక్లో మనము నేర్చుకున్న మూడు ఫార్ములాస్ ఏంటి? ఆ మూడు ఫార్ములాస్ అంటే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా R1/R2 ఈక్వల్స్ టు R1/R2 ఈక్వల్స్ టు L1/L2. రెండవ ఫార్ములా R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు A2/A1 A2/A1. అదేవిధంగా R1/R2 ఈక్వల్స్ టు ρ1/ρ2 ఇంటూ L1/L2 ఇంటూ A2/A1. వీటిని ప్రాబ్లమ్స్లో ఏ విధంగా అడుగుతాడు, ఎన్ని రకాలు అడుగుతాడు, ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ మూడు ఫార్ములాస్ మీద క్వశ్చన్ అనేది 100% అడుగుతున్నాడు. కానీ మరి స్టూడెంట్స్ ఎందుకు చేయలేకపోతున్నారంటే మేజర్గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే
కన్వర్జెన్స్. ఒక్కొక్కసారి లెంత్ని మనకు సెంటీమీటర్లో ఇస్తాడు, ఒక్కొక్కసారి ఏరియాని మనకు మిల్లీమీటర్ స్క్వేర్లో ఇస్తాడు, మళ్ళీ మనకు రెసిస్టివిటీని ఓం మీటర్లో అడుగుతాడు. అంటే లెంత్, ఏరియా, రెసిస్టివిటీలో ఉన్న లెంత్ మీటర్, ఏరియా మీటర్ స్క్వేర్ అయినప్పుడు మాత్రమే రో యూనిట్స్ ఓం మీటర్స్ ఉంటాయి. ఇది థియరిటికల్గా చెప్పడం కన్నా, ఒక ఓరల్గా చెప్పడం కన్నా వీటిపైన మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఎందుకంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే సబ్జెక్ట్ని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొంచెము ప్రాబ్లం బేస్డ్ అయ్యేసరికి కొంచెము నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ స్టూడెంట్స్, మీకున్న సిలబస్లో ఇక్కడ నియర్లీ ఒక 20+ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దీన్ని మనకి ఇక్కడ బేసిక్ ఎలక్ట్రిసిటీ అంటాడు. అంటే దీంట్లో మనము రెసిస్టర్ గురించి, కెపాసిటర్ గురించి చాలా నేర్చుకుంటాం. వీటినే మనం సర్క్యూట్లో రకరకాలుగా వాడతాం. ఇక్కడే మనం కిసిఎల్ నేర్చుకుంటాం, ఇక్కడే మనం కేవీఎల్ నేర్చుకుంటాం. సో చాలా ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. వీటన్నిటిపైన మనము డీటెయిల్గా ఒక్కొక్క ఫార్ములా పైన 2-3 ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మనము అనుకున్న డ్రీమ్, మనకు వచ్చిన కళని, మనకు ఒక ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సింగరేణిలో జాబ్స్, రేపు డిఆర్డిఓలో జాబ్స్ పడతాయి, రేపు ఎస్పీడీసీలో జాబ్స్ పడతాయి, రేపు ఎన్పీడీసీలో జాబ్స్ పడతాయి. మనం రోజు న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం, ఒక మనిషికి 3 ఉద్యోగాలు వస్తున్నాయి, 4 ఉద్యోగాలు వస్తున్నాయి ఇలా. సో స్టూడెంట్స్, మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు నేను చెప్పే సలహా ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. ఎస్, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం యూజ్ చేసుకుందాం. పక్కా మీరు ఒక విజయంతో మీ డ్రీమ్ జాబ్ని మీరు 100% వితిన్ 6 months, వితిన్ ఒక 1 yearలో మీరు సాధిస్తారు. అలా మీ డ్రీమ్తో మీరు రండి. మీ డ్రీమ్ని, మిమ్మల్ని మేము 100% క్రాక్ చేయిస్తాం. సో మీ గోల్ మేము రీచ్ చేపిస్తాం. స్టూడెంట్స్, ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచే. ఆఫ్లైన్ కంటే ఇమ్మీడియట్గా వచ్చేయండి. ఆన్లైన్లో కూడా మీరు వీలైనంత వరకు తొందరగా పర్చేస్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా ప్రతి టాపిక్ పైన మనకు డిజిటల్ రికార్డ్స్ ఉన్నాయి. మేము ఆన్లైన్లో కూడా మీకు ఒక షెడ్యూల్ వేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు జాగ్రత్తగా చదువుకుంటూ మంచిగా క్లాస్ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ మేము ఇచ్చిన బిట్స్ని పర్ఫెక్ట్ చేయండి. మీ కళని, మీ సింగరేణి జాబ్ కళని మీరు సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా ఈజీగా మీరు సాధించండి. సో నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్స్, ఈ ప్రతి ప్రాబ్లం పైన మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ని డిఫరెంట్ మెథడ్లో చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.